రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి భోగి మంటలు వేసి నాట్యములు చేస్తూ సంక్రాంతి వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా పాఠశాలలో విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను, సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా రంగవల్లులు, భోగి మంటలు, గాలిపటాలు వంటి వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థులు హరిదాసుల వేషధారణలో పలువురిని ఆకట్టుకునేలా కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్, ప్రిన్సిపల్ రవీందర్, ఉపాధ్యాయులు రమేష్, దేవేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా శ్రీవాణి పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడమే మా పాఠశాల ఉద్దేశం. ప్రతిదీ కూడా కేవలం చదువు అనే విషయం కాకుండా ప్రత్యక్ష విద్య ద్వారా విద్యార్థులకు చదువు చెప్పడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులు అందరూ కూడా భోగి మంటలు మరియు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. వాటి యొక్క ప్రత్యేకత ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముస్తాబాద్ మండలంలోని శ్రీవాణి పాఠశాలలో ఈరోజు ముందస్తుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ సంక్రాంతి వేడుకలు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు కాబట్టి మనం ఈ పండుగలను ఘనంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ అన్ని పండుగలను మనం తిథి ఆధారంగా జరుపుకుంటే ఈ పండుగను మాత్రం సూర్యాగమనం ఆధారంగా జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సంక్రాంతి పండుగను, సంక్రాంతి సంబరాలను నిర్వహించుకుంటున్నాం. అదే విధంగా రైతులకు ఈ నెల